అంగవైకల్యంతో బాధపడుతున్న మీ చిన్నారులకు అన్ని రకాల థెరపీలను అందిస్తూ ఆత్మవిశ్వాసం పెంపొందేలా మీ చిన్నారుల ప్రతి అవసరాన్ని సమీక్షిస్తుంది సమీక్ష స్పెషల్ స్కూల్ జ్యోతినగర్, కరీంనగర్ మరియు గోదావరిఖని. హాస్టల్ సౌకర్యం కలదు. అడ్మిషన్స్ కోసం మీ కొమిటెడ్ జ్యోతి శ్రీనివాస్ సమీక్ష స్పెషల్ స్కూల్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పిఎంజే జ్యువెలరీ దోపిడీ కేసులో కరీంనగర్ పోలీసులు మరో పురోగతి సాధించారని చెప్పొచ్చు. ఈ దోపిడీలో పాల్గొన్న 13 మంది నిందితుల్లో నిన్న మరో 2 పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అంటే మొత్తం ఇప్పుడు అరెస్ట్ చేసిన వారి సంఖ్య 8 మందికి చేరింది. సో ఏదైతే ఈ నెల 17న 5 నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఈ రోజుతో వాళ్ళ కస్టడీ ముగిసింది. సో ఈ కస్టడీకి తీసుకున్న సమయంలో ఎవరైతే A2 నిందితుడు రఘునాథ్ ఉన్నారో తను ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఈ మరో 2 నిందితులను అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఒక నిందితుడు సూర్యమణి అలియాస్ సనోజ్ కుమార్, తనని కరీంనగర్ శివార్లోనే పోలీసులు అరెస్ట్ చేసినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఇంకొక నిందితుడు తనని బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో అరెస్ట్ చేసినట్లు కూడా పోలీసులు తెలుస్తా ఉంది. ఆ బీహార్ లో అరెస్ట్ చేసిన నిందితుడిని కరీంనగర్ కి తీసుకురావడానికి కోర్టు ట్రాన్సిట్ వారెంట్ కూడా పోలీసులు సబ్మిట్ చేసినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అతన్ని కరీంనగర్ కి తీసుకొస్తున్నారు. ఎవరైతే కరీంనగర్ శివార్లో అరెస్ట్ చేశారో సనోజ్ కుమార్, అతని దగ్గర నుంచి పోలీసులు చాలా కీలకమైన సమాచారం సేకరించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ ఘటనకి సంబంధించి యూజ్ చేసిన అపాచీ బైక్ ని మహారాష్ట్ర సమీపంలోని బల్లార్షా రైల్వే స్టేషన్ దగ్గర పోలీసులు సీజ్ చేసినట్టు తెలుస్తా ఉంది. ఇతడిచ్చిన సమాచారం మేరకు అదే విధంగా రామడుగు కెనాల్ వద్ద దాచిపెట్టినటువంటి నిందితులు ఘటనకు యూజ్ చేసినటువంటి కొన్ని దుస్తులు, చెప్పులు, అదే విధంగా ఒక పిస్టల్ మ్యాగజైన్, దానన్నిటితో పాటు నకిలీ ఆర్సీ కార్డులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక మొత్తం ఈ 13 మంది నిందితులలో ఇప్పటికీ 8 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. సో కస్టడీలోకి తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఇంకా కీలకమైన సమాచారాన్ని కూడా పోలీసులు రాబట్టినట్టు సిపి గౌశాలం గారు తెలపడం జరిగింది. సో వివిధ రాష్ట్రాల్లో ఒక్కొక్కరిని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా కస్టడీకి తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి చాలా విలువైన సమాచారం సేకరించినట్టు తెలుస్తా ఉంది. ఇక ఓన్లీ బంగారం, వజ్రాలు ఎక్కడ దాచిపెట్టారు, ఎవరికి అమ్మారు అనే విషయాలు ఒక్కటే ఇంకా తెలియాల్సి ఉంది. సో ఈ కేసులో రోజు రోజుకి పురోగతి సాధిస్తా ఉన్నారు కరీంనగర్ పోలీసులు. అందరికీ నమస్కారం. ఇప్పుడు కరీంనగర్లో లాస్ట్ మంత్ జరిగిన పిఎంజే జ్యువెలరీ డకాయతీ కేసు ఫర్దర్ అప్డేట్ కోసం ఈ ప్రెస్ నోట్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఫర్దర్ అప్డేట్లు లాస్ట్ వీక్ 6 మెంబర్స్కి ఇంక్లూడింగ్ A1 సుబోధ్ సింగ్, రఘునాథ్, A2 రవీష్, A10 అమర్ సింగ్, A11 జైనులాల్ సింగ్, అందరికీ పోలీస్ కస్టడీ 6 days తీసుకోవడం జరిగింది. పోలీస్ కస్టడీలో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఈ కేసు రిలేటెడ్ మనకి తెలిసింది. ఆ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత 2 more accused have been arrested in this case. దీంట్లో టోటల్ అరెస్టెడ్ అక్యూజ్డ్ ఈ కేసులో ఇప్పుడు 8 అయింది. దీంతో పాటు 2 accused కొన్ని రికవరీస్ కూడా అయింది. 1 పిస్టల్ యూజ్డ్ ఇన్ ది ఆఫెన్స్, 1 మ్యాగజైన్, ఒక వైట్ అపాచీ మోటార్ సైకిల్ యూజ్డ్ ఇన్ ది ఆఫెన్స్, మనకి బల్లార్షా స్టేషన్లో దొరికింది. 5 sets of clothes worn by accused during the డకాయతీ. వాళ్ళు ఇది వాడుకున్న తర్వాత కరీంనగర్ అవుట్స్కట్స్ ఏరియాలో ఒక రిమోట్ ఏరియాలో వదిలేశారు. 3 pairs of shoes, 3 fake ఆర్సీ కార్డ్స్ యూజ్ ఫర్ ఫేక్ నంబర్ ప్లేట్స్ అండ్ ఒకటి రెడ్మీ మొబైల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఇప్పటి వరకు అప్డేట్లు అమంగ్ 5 persons who entered the showroom అఫెన్స్ చేసిన 5 ఇంతకుముందు లాస్ట్ మంత్ 2 అరెస్ట్ చేశాము. ఇప్పుడు 3rd accused సూర్యమణి కుమార్ అలియాస్ సనోజ్ కుమార్, అతనికి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అతని ద్వారా SRSP కెనాల్ అవుట్స్కట్స్ రామడుగు మండలం మనకి ఇది వెపన్ రికవరీ ప్లస్ వాళ్ళు వాడిన క్లోత్స్, షూస్, ఫేక్ ఆర్సీ కార్డ్స్ అండ్ మొబైల్ ఫోన్ అని రికవర్ అయింది. ఇది కాకుండా వాళ్ళు వాడిన వైట్ కలర్ అపాచీ బైక్ కూడా టు దిస్ అక్యూజ్ రఘునాథ్ మనకి బల్లార్షా స్టేషన్ పార్కింగ్ ఏరియాలో కూడా రికవర్ అయింది. అది కూడా సీజ్ చేయడం జరిగింది. ఇంకొకటి అక్యూజ్డ్ MD ఆదిల్ ఖాన్ హెస్ బీన్ అరెస్టెడ్ టుడే ఇన్ ఫుల్వారీ షరీఫ్, పట్నా, బిహార్. అతనికి ఈ కేసులో ఎట్లా ఇన్వాల్వ్మెంట్ అంటే ఇతను క్రెటా కార్ యూజ్ ఇన్ ఆఫెన్స్ సప్లై చేశారు. ఆ క్రెటా కార్ యూజ్ చేసుకొని మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర తెలంగాణ బార్డర్ చంద్రపూర్ ఏరియాలో అక్కడ రిసీవర్ టీమ్ వాజ్ వెయిటింగ్. ఆ బండి యూజ్ చేసుకుని ఇక్కడ నుంచి వీళ్ళు పాడిపోయారు.
ఆ బండిలో కూడా బీహార్ నుంచి ఇక్కడ ఫైర్ ఆర్మ్ సప్లై చేయడం జరిగింది. ఈ బండి సప్లై అండ్ ఫైర్ ఆర్మ్ సప్లై ఈ రెండు సప్లై వాజ్ డన్ బై ఆదిల్ ఖాన్. ఇతనికి ప్రాజెక్ట్ వారెంట్ మేము తీసుకువస్తున్నాము. ఇప్పుడు రేపు వరకు పోలీస్ కస్టడీ అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఫర్దర్ అక్యూజ్డ్ ఇంటెలిగేషన్ అండ్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫర్దర్ విల్ మూవ్ ఇన్ ది ఇన్వెస్టిగేషన్. సో ఇన్ దిస్ ఆఫెన్స్ కన్సిడరబుల్ ప్రోగ్రెస్ హ్యాస్ బీన్ మేడ్, ఇంక్లూడింగ్ ఓవరాల్ 3 వెపన్స్ యూజ్ ఇన్ ది ఆఫెన్స్ ఇప్పుడు వరకు సీజ్ అయింది. అండ్ 2 బైక్స్ యూజ్ ఇన్ ది ఆఫెన్స్ అది కూడా సీజ్ అయింది. ఇంకా అదర్ మొబైల్ ఫోన్స్ అదర్ ఆర్టికల్స్ రికవరీ కోసం ఇంకా మేము ట్రై చేస్తున్నాము. ఫర్దర్ ఇంటెలిగేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఇంకా మిగతా యాక్టివిటీ గురించి మనకి తెలుస్తుంది. అవర్ టీమ్స్ ఆర్ వర్కింగ్ హార్డ్ అండర్ లీడర్షిప్ ఆఫ్ ఏసీపీ కరీంనగర్ టౌన్ వెంకట్ స్వామి, 2 టౌన్ ఇన్స్పెక్టర్ నయోగ్ దత్తేష్, సుధర్ రెడ్డి, Bagani Srinivas, Inspector, Bollam Ramesh, CCS Inspector Prakash, other police officers. I appreciate their efforts for handling the case professionally and